ये किसने है मोहब्बत में बड़े प्यार से पुकारा। ये किसने है मोहब्बत में बड़े प्यार से पुकारा। रूहानी मिलन कहाँ गए नजारा। ये किसने है मोहब्बत में बड़े प्यार से पुकारा। ओम शांति। मीठे बच्चे, ఏకాంత్ में बैठ अपने साथ बातें करो। మధురమైన పిల్లలు, ఏకాంతంలో కూర్చొని మీలో మీరే మాట్లాడుకోండి। हम अविनाशी आत्मा है, बाप से सुनते हैं। यह प्रैक्टिस करो। నేను అవినాశి ఆత్మను, బాబా నుండి వింటున్నాను అని ప్రాక్టీస్ చేయండి। प्रश्न, जो बच्चे याद में अलबेले हैं उनके मुख से कौन से बोल निकलते हैं? స్మృతిలో నిర్లక్ష్యంగా ఉండే పిల్లల నోటి నుంచి ఏం మాటలు వస్తాయి? జవాబు, वह कहते हैं हम शिव बाबा के बच्चे हैं ही, याद में ही है। लेकिन बाबा कहते वह सब गपोड़े है, अलबेलापन है। వాళ్ళంటారు మేము శివ బాబా పిల్లలే, స్మృతిలోనే ఉన్నామని। కానీ బాబా అంటారు అవన్నీ కోతలు, నిర్లక్ష్యం ఉంది అని। इसमें तो पुरुषार्थ करना है। స్మృతిలో ఉండడం కోసమైతే पुरुषार्थन చెయ్యాలి। सवेरे उठ अपने को आत्मा समझ बैठ जाना है। ఉదయాన్నే లేచి స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చుండిపోవాలి। रूह रिहान करनी है। ఆత్మిక సంభాషణ చెయ్యాలి। ఆత్మ ही बातचीत करती है। ఆత్మే మాట్లాడుతుంది। अभी तुम देही अभिमानी बनते हो। మీరిప్పుడు దేహీ అభిమాని అవుతారు। देही अभिमानी बच्चे ही याद का चाट रखेंगे, सिर्फ ज्ञान की लबार नहीं लगाएंगे। देही अभिमानी అయిన పిల్లలే స్మృతి చాట్ రాస్తారు, ఊరికేనే జ్ఞానం యొక్క విస్తారము పెట్టరు। पाठ, मुखड़ा देख ले प्राणी जरा दर्पण में। ఓ ప్రాణి, దర్పణంలో కొద్దిగా ముఖం చూసుకో అని। ఏ దర్పణంలో? జ్ఞాన దర్పణంలో। ओम शांति। रूहानी बच्चों को समझाया गया है कि प्राण आत्मा को कहा जाता है। ఆత్మిక పిల్లలకి బాబా వివరించారు, ప్రాణమని ఆత్మని అంటారు। अब बाप आत्माओं को समझाते हैं यह गीत तो भक्ति के है। ఇప్పుడు తండ్రి ఆత్మలకి వివరిస్తున్నారు, ఈ పాటలు భక్తి మార్గానికి సంబంధించినవి। यह तो सिर्फ इनका सार समझाया जाता है। ఇక్కడైతే కేవలం దాని సారాన్ని వివరిస్తారు। अब तुम जब यहाँ बैठते हो तो अपने को आत्मा समझो। మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించండి। దేహ భ్రాంతిని విడిచిపెట్టాలి। నేను ఆత్మ చాలా చిన్న బిందు,
నేనే ఈ శరీరం ద్వారా పాత్రాభినయము చేస్తున్నాను. ఈ ఆత్మజ్ఞానము ఎవరికి కూడా తెలియదు. నేను ఆత్మ చాలా చిన్న బిందు. ఇది బాబా వివరిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను చిన్న సూక్ష్మ ఆత్మను. ఆత్మే మొత్తం పార్ట్ చేస్తుంది ఈ శరీరం ద్వారా. మరి దేహాభిమానము తొలగిపోవాలి. ఇదే శ్రమ. ఏంటి శ్రమ? ఆత్మచింతన చేస్తూ చేస్తూ దేహాభిమానము తొలగిపోవాలి. నేను ఆత్మ. ఈ మొత్తం నాటకంలో యాక్టర్స్. ఉన్నతోన్నతమైన యాక్టరు పరంపిత పరమాత్మ. అయితే బుద్ధిలో ఉంటుంది ఆయన కూడా అతి చిన్న బిందు రూపము అని. కానీ ఆయన మహిమ చాలా గొప్పది. జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు, కానీ చిన్న బిందు. మనం ఆత్మ కూడా చిన్న బిందు. దాని మహిమ కూడా చాలా గొప్పగా ఉంది. ఆత్మని దివ్య దృష్టి ద్వారా తప్ప చూడలేరు. ఇవన్నీ కొత్త కొత్త విషయాలు మీరు ఇప్పుడు వింటున్నారు. ప్రపంచంలో వాళ్ళకి ఏం తెలుసు? ఇవన్నీ మీలో కూడా కొద్దిమంది యథార్థంగా అర్థం చేసుకుంటారు. బుద్ధిలో ఉంటుంది ఆత్మ బిందు రూపము అని. మన బాబా ఈ డ్రామాలో ముఖ్య యాక్టరు. ఉన్నతోన్నతమైన యాక్టరు బాబా. తర్వాత ఫలానా వాళ్ళు వస్తారు. మీకు తెలుసు బాబా జ్ఞానసాగరుడు. కానీ శరీరం లేకుండానైతే జ్ఞానము చెప్పలేరు. శరీరం ద్వారానే మాట్లాడగలరు. అశరీరి అయినట్లయితే ఈ ఆర్గాన్స్ అన్నిటితోనూ అతీతం అయిపోతారు, వేరైపోతారు. భక్తి మార్గంలో దేహదారులనే స్మరణ చేస్తారు. పరంపిత పరమాత్మ యొక్క నామము, రూపము, దేశము, కాలాన్ని గురించి తెలియదు. పరమాత్మ నామరూపాలకు అతీతుడని మాత్రమే చెప్తారు. బాబా వివరిస్తారు, డ్రామాలో మీరు నంబర్ 1 సతో ప్రధానంగా ఉండేవారు. మీరే మళ్ళీ తమో ప్రధానంగా అవ్వవలసి ఉంది. తమో ప్రధానం నుండి సతో ప్రధానం అవ్వడం కోసము మీరు మళ్ళీ ఈ స్థితిని పరిపక్వంగా చేసుకోవాలి. నేను ఆత్మ, ఆ ఆత్మ ఈ శరీరం ద్వారా మాట్లాడుతుంది, ఆత్మలోనే జ్ఞానం ఉంది. ఈ విషయాలన్నీ ఎవరి బుద్ధిలోనూ లేవు. మనలో ఆత్మలో 84 జన్మల అవినాశి పార్ట్ నిర్ణయమై ఉంది. ఇవన్నీ కొత్త కొత్త పాయింట్స్. ఆత్మలోనే పాత్ర నిండి ఉంటుంది. ఇది చాలా మనసులో అరగదీస్తూ ఉండాలి. మనము తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. దేహాభిమాని మనుషులకి ఆత్మజ్ఞానము లేదు. ఎంత పెద్ద పెద్ద పుస్తకాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. అహంకారం కూడా చాలా ఉంటుంది. ఇది తమో ప్రధాన ప్రపంచము. ఉన్నతోన్నతమైన ఆత్మ ఎవరు లేరు. మీకు తెలుసు. ఇప్పుడు మనము తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యాలి. ఈ విషయాన్ని మనసులో చాలా స్మృతి చేయాలి. జ్ఞానం వినిపించే వాళ్ళైతే చాలామంది ఉన్నారు, కానీ స్మృతే లేదు. మనసులో అటువంటి అంతర్ముఖత ఉండాలి కదా. మనము బాబా స్మృతితోనే పతితుల నుండి పావనము అవ్వాలి. కేవలము పండితులు అవ్వకూడదు. దీని గురించి ఒక పండితుడిది ఉదాహరణ కూడా ఉంది. ఏం ఉదాహరణ? రామ రామ అంటే నది దాటేస్తారు అని.
అలాగా ఊరికైనా పురాణం చెప్పేవాళ్ళు అవ్వకండి. అలా చాలామంది ఉంటారు, జ్ఞానం చెప్పడానికి చెప్పేస్తూ ఉంటారు, ధారణ వచ్చేసరికి ఏమీ ఉండదు. వివరించడం చాలా బాగా వివరిస్తారు, కానీ యోగం అనేది ఏమీ లేదు. రోజంతా దేహాభిమానంలోనే ఉంటారు. లేకపోతే మరి అంత స్మృతిలో ఉంటే బాబాకి చాట్ పంపించాలి కదా, నేను ఈ సమయంలో లేస్తున్నాను, ఇంత స్మృతి చేస్తున్నాను. ఏం సమాచారమే ఇవ్వరు. జ్ఞానం యొక్క కోతలు మాత్రం కోస్తూ ఉంటారు, పురాణం చెప్తూ ఉంటారు. యోగం లేదే లేదు. చాలా పెద్ద పెద్ద వాళ్ళకి జ్ఞానం చెప్తుండొచ్చు, కానీ యోగంలో మాత్రము కచ్చాగానే ఉన్నారు. ఉదయాన్నే లేచి బాబాని స్మృతి చెయ్యాలి. బాబా మీరెంత ప్రియమైన వాళ్ళు, ఇది ఎంత విచిత్రమైన డ్రామా తయారై ఉంది. ఎవరికి కూడా ఈ రహస్యాలు తెలియవు. ఆత్మని గురించి కానీ పరమాత్మని గురించి కానీ ఏమీ తెలియదు. ఈ సమయంలో మనుషులు ఎలా ఉన్నారు? ఈ సమయంలో మనుషులు జంతువుల కంటే అధ్వానంగా ఉన్నారు. మనం కూడా అలాగే ఉండేవాళ్ళం. మాయ రాజ్యంలో ఎంత దుర్దశ అయిపోయింది. ఈ జ్ఞానము మీరు ఎవరికైనా ఇవ్వగలరు. చెప్పండి, మీరిప్పుడు ఆత్మ తమో ప్రధానం అయిపోయారు, మీరు ఎంత సతోప్రధానంగా అవ్వాలి, మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి అని. పేదవాళ్ళ కోసమైతే ఇంకా చాలా తేలిక. షాహుకారులకైతే చాలా జంజాటాలు ఉంటాయి. బాబా అంటారు, నేను సాధారణ తనువులో వస్తాను, చాలా పేదవాళ్ళు కాదు, చాలా షాహుకారు కాదు. ఇప్పుడు మీకు తెలుసు, కల్పకల్పము బాబా వచ్చి మనకి శిక్షణ ఇస్తారు పావనంగా ఎలా అవ్వాలి అని. మిగతా మీ వ్యాపారాలు మొదలైన కిట్పిట్లన్నీ వాటి గురించి ఏం బాబా రాలేదు. అదేం చేయాలి ఇదేం చేయాలి వాటన్నిటి గురించి చెప్పడానికి రాలేదు. మీరు పతిత పావన అని పిలిచారు కదా, మరి బాబా పావనంగా తయారయ్యే యుక్తి మాత్రమే చెప్తారు. ఈ బ్రహ్మకి కూడా తనకి కూడా ఏమీ తెలియదు, తెలిసేది కాదు. యాక్టర్ అయ్యుండి డ్రామా యొక్క ఆది మధ్యాంత్యాన్ని తెలుసుకోకపోతే ఏమనాలి? మనం ఆత్మ ఈ సృష్టి చక్రంలో యాక్టర్, ఇది కూడా ఎవరికి తెలియట్లేదు. ఆత్మ మూలవతనంలో నివసిస్తుంది అని అంటారు, కానీ అది అనుభవంతో చెప్పటం లేదు. మూలవతన్ వాసి ఆత్మ అని అంటారు, కానీ అనుభవంతో చెప్పటం లేదు. వాళ్ళకి అనుభవం ఉందా? మీరిప్పుడు ప్రాక్టికల్గా తెలుసుకున్నారు, మనం ఆత్మ మూలవతన వాసి, మనం ఆత్మ అవినాశి. ఇది బుద్ధిలో జ్ఞాపకం ఉండాలి. చాలామందికి యోగం అనేది అస్సలు లేదు. దేహాభిమానం కారణంగా పొరపాట్లు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ముఖ్య విషయమే దేహి అభిమాని అవ్వడం. మీకు చింత ఉండాలి, మేము సతోప్రధానంగా అవ్వాలి అని. సతోప్రధానం అవ్వాలని సంలగ్నత ఉన్న పిల్లల నోటి నుంచి ఎప్పుడూ కూడా రాళ్ళు రావు. విన్నారా? సతోప్రధానంగా అవ్వాలని సంలగ్నత ఉన్న పిల్లల నోటి నుంచి ఎప్పుడు రాళ్ళు లాంటి మాటలు రావు. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే బాబాకి రిపోర్ట్ ఇస్తారు, బాబా మా వల్ల ఇది పొరపాటు జరిగింది అని, క్షమించండి అని. అంతేగాని దాచుకోరు. పొరపాటు జరిగితే ఎవరికి తెలియకుండా దాచేసుకోవాలని అనుకోరు, కానీ బాబాకి చెప్తారు. దాచుకున్నట్లయితే ఇంకా వృద్ధి అవుతూ ఉంటుంది. ఏదైనా సరే బాబాకి సమాచారం ఇస్తూ ఉండండి. బాబా రాస్తారు ఏమని, మీ యోగం సరిగా లేదు, అందుకనే పొరపాట్లు జరుగుతున్నాయి, దేహాభిమానంలో ఉన్నారు అని.
పావనంగా అవ్వడమే ముఖ్య విషయము. పిల్లల బుద్ధిలో 84 జన్మల కథ ఉంది కదా, వీలైనంత వరకు ఇదే చింత ఉండాలి. సతోప్రధానం అవ్వాలి అని ఉండాలి. దేహాభిమానాన్ని విడిచిపెట్టేయాలి. మీరు రాజఋషి కదా, హఠయోగులు ఎప్పుడూ రాజయోగం నేర్పించలేరు. రాజయోగము బాబాయే నేర్పిస్తారు. జ్ఞానం కూడా బాబాయే ఇస్తారు. ఈ సమయంలో తమోప్రధాన భక్తి ఉంది. జ్ఞానము కేవలము బాబా సంగం యుగంలోనే వచ్చి వినిపిస్తారు. బాబా వచ్చారంటే భక్తి ఖతం అయిపోతుంది. ఈ ప్రపంచం కూడా ఖతం అయిపోతుంది. జ్ఞానము యోగంతో సత్యయుగ స్థాపన జరుగుతుంది. భక్తి అనేది వేరు. మనుషులు ఏమంటారు? సుఖము దుఃఖము అన్నీ ఇక్కడే ఉన్నాయని అంటారు. ఇప్పుడు పిల్లల పైన చాలా బాధ్యత ఉంది. మీ కళ్యాణం చేయడానికి కూడా యుక్తి ఆలోచిస్తూ ఉండండి. ఏం చేయాలి? మీ కళ్యాణం చేసుకోవడానికి కూడా యుక్తి ఆలోచించండి. బాబా ఈ విషయాన్ని కూడా వివరించారు. పావన ప్రపంచము అంటే సుఖధామము, శాంతిధామము. ఇప్పుడైతే అశాంతిధామము, దుఃఖధామము ఉంది. మొట్టమొదట ముఖ్య విషయము యోగాన్ని గురించి. యోగమే లేకపోతే ఇంకా జ్ఞానం యొక్క పురాణం అంతా కేవలం పండితుల్లాగా చెప్పినట్టే. ఇవాళ రేపు రిద్ధి సిద్ధి కూడా చాలా తయారైంది. దీనికి జ్ఞానంతో సంబంధము లేదు. మనుషులు ఎంతగా అబద్ధంలో చిక్కుకొని ఉన్నారు, పతితులు అయిపోయారు. బాబా స్వయంగా చెప్తారు, నేను పతిత ప్రపంచము, పతిత శరీరంలో వస్తాను. ఇక్కడ ఎవరు పావనమైన వాళ్ళు లేరు. బ్రహ్మ అయితే తనను తాను భగవంతుడని చెప్పటం లేదు. ఈయన అంటారు, నేను కూడా పతితంగా ఉన్నాను, నేను పావనం అయిపోతే తర్వాత ఫరిష్తాగా అయిపోతాను. మీరు కూడా పవిత్ర ఫరిష్తాలు అవుతారు. మరి ముఖ్య విషయమే మనము పావనం ఎలా అవ్వాలి అన్నది. స్మృతి చాలా తప్పనిసరి. స్మృతిలో నిర్లక్ష్యంగా ఉండేవాడు అంటారు, మేము ఎలాగైనా శివబాబా పిల్లలే, స్మృతిలోనే ఉంటున్నామని. కానీ బాబా అంటారు, అవన్నీ కోతలకు వస్తున్నారు అని. శివబాబా పిల్లలే అయితే స్మృతి ఆటోమేటిక్గా ఉంటుందా? చేయాలి పురుషార్థము. నిర్లక్ష్యం ఉంది. ఇందులో పురుషార్థం చెయ్యాలి. ఉదయాన్నే లేచి స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోవాలి. ఆత్మిక సంభాషణ కూడా చెయ్యాలి. ఆత్మే కదా మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు దేహీ అభిమాని అవుతారు. ఎవరికైనా కళ్యాణం చేస్తే వాళ్ళని మహిమ కూడా చాలా చేస్తారు. అది దేహం యొక్క మహిమ. ఇక్కడ నిరాకారి పరంపిత పరమాత్మ యొక్క మహిమ ఉంది. దీన్ని కూడా మీరు అర్థం చేసుకుంటున్నారు కదా. ఈ మెట్ల వరుస ఎవరి బుద్ధిలోనూ లేదు జ్ఞానం. మనం 84 జన్మలు ఎలా తీసుకుంటాము? కిందికి దిగుతూ వస్తాము. ఇప్పుడు పాపభాండము నిండిపోయింది. అది ఎలా శుభ్రం అవ్వాలి? అందుకే బాబాని పిలుస్తున్నారు. మీరు పాండవ సంప్రదాయము, రిలీజియో పొలిటికల్. మీరు బాబా అన్ని రిలీజియన్స్ గురించి వివరిస్తారు. వేరెవరు అన్ని ధర్మాల గురించి వివరించరు. ఆ ధర్మస్థాపన చేసేవాడు ఏం చేస్తారు? వాళ్ళ వెనకాల ఇంకా మిగతా ఆత్మలందరినీ కిందికి తీసుకొస్తారు. వాళ్ళ వెనకాల మిగతా ఆత్మలందరూ రావాల్సి వస్తుంది. వాళ్ళు ఏమైనా మోక్షం ఇస్తున్నారా? వాళ్ళు వచ్చినందుకు కానీ వాళ్ళ వెనకాల ఆ ధర్మంలో వాళ్ళందరూ కిందికి రావాల్సి వచ్చింది. బాబా చివరి సమయంలో వచ్చి అందరినీ పవిత్రులుగా చేసి ఇంటికి తిరిగి తీసుకువెళ్తారు.
బాబా తీసుకొస్తారా, తీసుకువెళ్తారా? మిగతా ధర్మస్థాపకులు అయితే వాళ్ళ వెనకాల అందరినీ తీసుకొస్తారు ఇక్కడికి. బాబా అయితే అందరినీ తీసుకువెళ్తారు. అందుకే ఆ ఒక్కడిది తప్ప వేరెవరిది మహిమ ఏమీ లేదు. బ్రహ్మది కానీ మీది కానీ ఏమీ మహిమ లేదు. బాబా రాకపోతే మీరు కూడా ఏం చేసేవాళ్ళు? బాబా రాకపోతే మీరు కూడా ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు బాబా మిమ్మల్ని వృద్ధి కళల్లోకి తీసుకువెళ్తున్నారు. ఏమంటారు? మీ కారణంగా అందరికీ మేలు జరుగుతుంది. మీరు వృద్ధి కళల్లోకి వెళ్తే మీ కారణంగా అందరికీ మేలు జరుగుతుంది. కానీ అర్థమైతే ఎవరికి తెలియడం లేదు కదా. చాలా మహిమ అయితే చేస్తారు. ఇప్పుడు బాబా వివరించారు, ఆత్మ అకాలమూర్తి. ఆ అకాలమూర్తి ఆత్మది ఇది సింహాసనం. ఏది? భృకుటి సింహాసనం. ఆత్మని మృత్యు ఎప్పుడు తినడానికి అవ్వదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వేరొక పాత్ర చేస్తుంది. ఏమైనా ఆత్మది పాత్ర పూర్తయిపోయినప్పుడు కాలుడు వస్తాడా తీసుకెళ్ళడానికి ఒక మనిషిలాగా? ఆత్మ దాని పాత్ర పూర్తయిపోతే దానికి అది వెళ్ళిపోతుంది. ఎవరు చేయి పట్టుకొని తీసుకెళ్ళేదేమీ లేదు. మీకైతే శరీరాన్ని వదిలిపెడతామని ఏం దుఃఖం అయితే ఏం రాదు. వస్తుందా? శరీరాన్ని వదిలిపెట్టేస్తామేమో అని దుఃఖం కలుగుతుందా మీకు? మీకు ఆత్మజ్ఞానం తెలిసింది కదా. శరీరం వదిలిపెట్టి వెళ్ళి ఇంకొక పాత్ర చేస్తామంతే. ఏడ్చే అవసరం ఏముంది? ఎవరి శరీరం వదిలేసినా మనకు దుఃఖం లేదు, మనం వదిలేసినా దుఃఖం లేదు. మనము ఆ ఆత్మలందరూ కూడా సోదరులు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. ఆత్మ పరమాత్మ చాలా కాలము వేరైపోయారని చెప్తారు. బాబా ఎక్కడ వచ్చి కలుసుకుంటారు పిల్లల్ని అది కూడా తెలియదు. ఇప్పుడు మీకు ప్రతి విషయము బాబా వివరిస్తున్నారు. ఎంతకాలం నుంచి మీరు వింటూ వస్తున్నారు కదా. ఏమైనా బాబా పుస్తకం పట్టుకొని చదివి చెప్తున్నారా? బాబా ఏం పుస్తకం పట్టుకొని చదివి చెప్పట్లేదు కదా. కేవలము రిఫరెన్స్ ఇస్తారు బాబా. ఒక ఫలానా దగ్గర ఇలా చెప్పారు కదా, అలా చెప్పారు కదా అని అర్థం చేయించడానికి రిఫరెన్స్ ఇస్తారు. బాబా సత్యమైన వాడు, అందుకే సత్యమైన రచన చేస్తారు, సత్యమే చెప్తారు. సత్యత వల్ల గెలుపు ఉంటుంది, అబద్ధం వల్ల ఓటమి ఉంటుంది. సత్యమైన తండ్రి సత్యఖండాన్ని స్థాపన చేస్తారు. రావణాసుడితో మీరు చాలా ఓడిపోయారు. ఇదంతా ఆట ఈ విధంగా తయారై ఉంది. ఇప్పుడు మీకు తెలుసు మా రాజ్యం స్థాపన అవుతూ ఉంది, మళ్ళీ ఇవన్నీ ఉండవు అని. ఇప్పుడు ఉన్నటువంటి మనుషులు, ఈ తమోగుణి ప్రపంచం, ఇవన్నీ ఏమీ ఉండవు మన రాజ్యం స్థాపన అయ్యాక. వీళ్ళందరూ కూడా తర్వాత వచ్చారు కదా. ఈ సృష్టి చక్రము బుద్ధిలో ఉండడం ఎంత సహజమైన విషయం. ఉంటుందా బుద్ధిలో సృష్టి చక్ర జ్ఞానం? అంటే మన రాజ్యస్థాపన అయిపోయాక ఇంకా మిగతా వాళ్ళంతా ఏమి ఉండరు, వీళ్ళందరూ వెనకాల వచ్చారు కదా, ముందు వాళ్ళు ఉండరు అని. పురుషార్థి అయిన పిల్లలు సృష్టిచక్ర జ్ఞానం తెలుసుకొని దాంతో మాత్రమే సంతోషపడిపోరు. మేము జ్ఞానం చాలా బాగా చెప్తున్నాం అది అని ఏం మురిసిపోరు. దాంతోపాటు యోగం కూడా కావాలి, మేనర్స్ కూడా ధారణ చెయ్యాలి. మీరు చాలా చాలా మధురంగా తయారవ్వాలి. ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు, ప్రేమగా వివరించాలి. పవిత్రత గురించి కూడా చాలా హంగామా జరుగుతుంది. అది కూడా డ్రామానుసారమే జరుగుతుంది. ఇదంతా తయారై ఉన్నటువంటి డ్రామా కదా. డ్రామాలో ఏముంటే అదే వస్తుందని అనుకోకండి.
లేదు, శ్రమ చెయ్యాలి. దేవతల్లాగా దైవీ గుణాలు ధారణ చెయ్యాలి, ఉప్పు నీళ్ళగా అవ్వకూడదు. మేము ఉల్టా నడవడి నడిచి బాబా గౌరవం పోగొట్టట్లేదు కదా అని చూసుకోవాలి. సద్గురువుకి నింద చేయిస్తే పుట్టగతులు ఉండవు. ఈయన సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్. ఆత్మకి ఇప్పుడు స్మృతి ఉంటుంది కదా. బాబా జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు. తప్పకుండా జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళాను, అందుకే కదా నన్ను ఆ విధంగా కీర్తిస్తున్నారు. ఈయన ఆత్మలో ఏమన్నా జ్ఞానం ఉండేదా? ఆత్మ ఏంటి, డ్రామా ఏంటి ఎవ్వరికీ కూడా తెలియదు. తెలుసుకోవాల్సిందైతే మనుషులే కదా. రుద్రయజ్ఞం రచించినప్పుడు ఆత్మలకి పూజ చేస్తారు. ఆత్మలకి పూజ చేయడం మంచిదా? దేవతలకి పూజ చేయడం మంచిదా అడుగుతున్నారు బాబా. దేవతలకి పూజ చేస్తే శరీరాలకే కదా చేస్తారు. మరి శరీరాలు అయితే పంచతత్వాలతో తయారైనాయి. అందుకని శివబాబాకి పూజ చేయడం అవ్యభిచారి పూజ. ఇప్పుడు ఆ ఒక్కడు చెప్పేదే వినాలి. అందుకే హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్ అని చెప్తున్నారు. ఎవరిని గ్లాని చేసే విషయాలు ఒక్కటి కూడా వినకండి. నేను ఒక్కడు చెప్పేదే వినండి. ఇది అవ్యభిచారి జ్ఞానము. ముఖ్య విషయము, దేహాభిమానం తొలగిపోయినప్పుడు మీరు చాలా శీతలంగా అవుతారు. బాబా స్మృతిలో ఉంటారు. నోటి నుండి ఉల్టా సుల్టా మాటలు కూడా మాట్లాడలేరు. ఏమంటున్నారు? ముఖ్య విషయం ఇది. దేహి అభిమాని స్థితి యొక్క లక్షణాలు చెప్తున్నారు బాబా. ముఖ్య విషయము, దేహాభిమానము విరిగిపోయినప్పుడు మీరు శీతలంగా అవుతారు. బాబా స్మృతిలోనే ఉంటారు. నోటితో ఉల్టా సుల్టా మాటలు మాట్లాడరు. చెడు దృష్టి కూడా ఉండదు. ఎప్పుడు? దేహాభిమానం విరిగిపోయినప్పుడు. చూస్తూ కూడా చూడరు. చెడు దృష్టి కూడా ఉండదు, చూస్తూ కూడా చూడరు. మనకు జ్ఞానం యొక్క త్రినేత్రము తెరుచుకుంది. బాబా వచ్చి త్రినేత్రి, త్రికాలదర్శిగా చేశారు. ఇప్పుడు మీరు మీకు మూడు కాలాలు, మూడు లోకాల జ్ఞానము ఉంది. బాబా మిమ్మల్ని ఎలా చేశారు? త్రినేత్రి, త్రికాలదర్శిగా చేశారు. అంటే మీకు మూడు కాలాలు, మూడు లోకాల జ్ఞానము ఉంది. अच्छा मीठे मीठे सिक्किलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. జ్ఞానం వినిపించటంతో పాటు యోగంలో కూడా ఉండాలి. మంచి మేనర్స్ ధారణ చెయ్యాలి. చాలా మధురంగా తయారవ్వాలి. నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు రాకూడదు. రెండో పాయింట్, అంతర్ముఖులయ్యి ఏకాంతంలో కూర్చొని మీతో మీరే మాట్లాడుకోవాలి. పావనం అవ్వడానికి యుక్తులు ఆలోచించాలి. ఉదయాన్నే లేచి బాబాని చాలా ప్రేమగా స్మృతి చెయ్యాలి. వరదానము.
అందరి హృదయంలోని ప్రేమను పొందేటువంటి అతీతంగా ప్రియమైన వాళ్ళుగా నిస్సంకల్పంగా అవ్వండి. అందరి హృదయంలోని ప్రేమను పొందేటువంటి అతీతమైన ప్రియమైన నిస్సంకల్ప ఆత్మ అవ్వండి. అంటే మనము ఎక్కడున్నా ఏం చేస్తున్నా యోగం చేస్తుండొచ్చు, సేవ చేస్తుండొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, కానీ మనం చాలా గుప్తంగా అతీతంగా ఉండాలి. మరి అప్పుడే అందరికీ ప్రియంగా ఉంటాం. అసలు అందుకే భక్తి మార్గంలో ఎప్పుడు ఏం చెప్తారంటే, దేవతలు ఫలానా గుడి కట్టారు, రాత్రిపూట వచ్చేసి కట్టేసి పొద్దున్నే వెళ్ళిపోయారు అంటారు. అంటే వాళ్ళు వచ్చారు చేశారని కూడా ఎవరికి తెలియదు. అలా మనం కూడా బాబా యజ్ఞంలో ఉన్నాము అంటే చేసేటువంటి సేవ కూడా చాలా గుప్తంగా చేయాలి. నేనున్నానని అంత హడావుడి చూపించేలాగా చేయకూడదు. ఉన్నారా లేదా, అసలు ఇంట్లో ఎవరైనా మనుషులు ఉన్నారా లేదా అన్నట్టు ఉండాలి మనం. అలా కాకుండా ఒకరుంటే 10 మంది ఉన్నారా అన్నంత హడావడి కింద గడబడి కింద ఉంటే ఏం స్థితి ఉంది? అంతర్ముఖత ఏముంది? ఆత్మాభిమాని ఏముంది? ఉండదు కదా. అందుకే ఏమంటున్నారు బాబా, అందరి హృదయంలోని ప్రేమను పొందేటువంటి న్యారా ప్యారా నిస్సంకల్ప ఆత్మ అవ్వండి. పిల్లల్లో అతీతంగా ప్రియంగా ఉండే గుణము ఉన్నట్లయితే నిస్సంకల్పంగా ఉండే విశేషత ఉంటే, అంటే ఎవరికైతే వరదానం లభిస్తుందో ఈ నిస్సంకల్పంగా ఉండే విశేషత యొక్క వరదానం లభిస్తుంది, వాళ్ళు అందరికీ ప్రియంగా అవుతారు. ఎందుకంటే అతీతమైన స్థితితో అందరి మనసులోని ప్రేమ స్వతహాగా లభిస్తుంది. వాళ్ళు తన శక్తిశాలి నిస్సంకల్ప స్థితి శ్రేష్ఠ కర్మ ద్వారా అనేక ఆత్మల సేవకి నిమిత్తం అవుతారు. అందుకే స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు, ఇతరులకు కూడా కళ్యాణము చేస్తారు. उन्हें हर कार्य में सफलता स्वतः प्राप्त होती है. వాళ్ళకి ప్రతి కార్యంలో సఫలత స్వతహాగానే లభిస్తుంది. ఎవరికి? తన శక్తిశాలి నిస్సంకల్ప స్థితి శ్రేష్ఠ కర్మ ద్వారా అనేకాత్మల సేవకి నిమిత్తంగా అవుతారు. అందుకే స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు, ఇతరులకు కూడా కళ్యాణము చేస్తారు. వాళ్ళకి ప్రతి కార్యంలో సఫలత స్వతహాగానే వస్తుంది. స్లోగన్: ఒక బాబా అనే పదమే సర్వ ఖజానాలకి తాళం చెవి. ఈ తాళం చెవి సదా సంభాళించుకొని ఉంచండి, అంటే స్మృతిలో ఉంటూ ఉండండి అని. బాబా స్మృతిలో. ఈరోజు బాబా మురళిలో చెప్పారు కదా, ఉత్త జ్ఞానం యొక్క పురాణం చెప్తే కుదరదు, యోగం కూడా ఉండాలి, దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి, మేనర్స్ కూడా చక్కగా ఉండాలి అని అన్నారు కదా. యోగం ఉండాలి అన్నది అందరికీ అర్థమవుతుంది. దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి అంటే భిన్న దైవీ గుణాల గురించి బాబా వివరిస్తూనే ఉన్నారు. మళ్ళీ మేనర్స్ కూడా ఉండాలి, దైవీ మేనర్స్ కూడా ఉండాలి కదా. ఉండాలా? అందులోనే ఒకటి అంతర్ముఖులై ఉండడం, గుప్తంగా ఉండడం, సూక్ష్మవతన్వాసిలాగా ఉండడం, ఇది కూడా మేనర్స్. చూడండి, కొంతమంది అయితే పెద్దగా మాట్లాడుతుంటారు, గట్టిగా మాట్లాడుతుంటారు, ఏ విషయము సైలెన్స్గా మాట్లాడాలి తెలియదు, ఏ విషయం గట్టిగా చెప్పాలి తెలియదు, ఏముండదు. అదే మరి చాలా బాగా చదువుకున్న వాళ్ళైతే ఎలా ఉంటారు? కొద్దిగా సైలెన్స్గా ఉంటారు, చిన్నగా మాట్లాడతారు, అలా గట్టిగా మాట్లాడడం అలా చెయ్యరు కదా. ఏమో చదువుకున్నవాడు చదువుకుని వాళ్ళని తెలియదు, కానీ జ్ఞానం అర్థమైతే మటుకు చిన్నగా మాట్లాడతారు. అది కూడా మేనర్సే కదా, దైవీ మేనర్స్ అంటున్నారు బాబా. ఇప్పుడు మనం ఎవరిదైనా ఒకటి మిస్టేక్ చెప్పాలనుకోండి, అది కూడా మేనర్స్ ఉంటుంది చెప్పడానికి కూడా.
మా అమ్మ ఎప్పుడు చెప్పేవారు, ఎవరిదైనా ఒక మిస్టేక్ చెప్పాల్సి ఉంటే ముందు వాళ్ళ విశేషత చెప్పాలి, చెప్పిన తర్వాత ఈ ఈ లోపము, ఈ పొరపాటు అనేది చాలా చిన్న విషయం, ఇది సరి చేసుకుంటే ఇంకా చాలా గొప్పగా ఉంటారు అన్నట్లుగా చెప్పాలి. ముందు విశేషతలు చెప్పాలి, తర్వాత లోపాల యొక్క కరెక్షన్ చెప్పాలి అంటారు. ఎందుకంటే ఆపరేషన్ చేసే ముందు కొద్దిగా మత్తు ఇస్తారు కదా, నొప్పి కలగకుండా. అలాగే అవగుణాలు చెప్తే ఎవరికైనా చాలా నొప్పి కలుగుతుంది. అలా కాకుండా ముందు కొన్ని విశేషతలు చెప్పి తర్వాత లోపాలు సరి చేసుకోవడం కోసం చెప్తే స్వీకరించాలనిపిస్తుంది. అంటే వీళ్ళు మమ్మల్ని ఎప్పుడు చెడు అని దృష్టితోనే చూడడం కాదు, మాలో విశేషతలు కూడా వీళ్ళకి తెలుసు, ఇంకా మేము విశేషంగా అవ్వాలని కోరుకుంటున్నారు, అందుకనే చెప్తున్నారని అనిపిస్తుంది. అది మన మేనర్స్ కూడా. ఎవరికైనా కరెక్షన్ ఇవ్వాలంటే కూడా ఇచ్చే విధానం ఉంటుంది. ఒక్కొక్కసారి మనమే ఎవరికైనా డైరెక్ట్గా చెప్పాలని ఏం లేదు. ఎవరితో వాళ్ళు స్నేహం, ఇప్పుడు ఎదుటి వాళ్ళు వాళ్ళ పొరపాటుని సరిదిద్దుకోవడం ఒకటే కదా మనకు కావాలి, అది మనమే చెప్పాలని ఏముంది. వాళ్ళు ఎవరితో చాలా స్నేహంగా ఉంటారో వాళ్ళతో చెప్పించినా కూడా సరిపోతుంది. వాళ్ళు సరి చేసుకోవడం ఒకటే కదా కావాలి, నేను చెప్తేనే సరి అవ్వాలని లేదు కదా. అది కూడా మేనర్సే. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరిలోనో లోపం చూస్తున్నాను, సీదా వాళ్ళ ముఖం మీద చెప్పేస్తున్నాను, తర్వాత వాళ్ళు నాతో ఫ్రీగా ఉండలేరు. ఎందుకంటే నేనే ఇక్కడ నిమిత్తంగా ఉన్నాను, హెడ్గా ఉన్నాను, ప్రతి ఒక్కరికి నాతో పని ఉంటుంది. కానీ నేనే డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి అన్ని కరెక్షన్లు ఇస్తుంటే వాళ్ళు నాతో ఫ్రీగా ఉండలేరు కదా. అందుకని ఏం చేయాలి, డైరెక్ట్ చెప్పొద్దు. ఎవరన్నా వాళ్ళతో క్లోజ్గా సన్నిహితంగా ఉండే వాళ్ళతో చెప్పిస్తే బాగుంటుంది. దానికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవరైనా అంతే, నేనే కాదు. మనతో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు ఏమైనా చెప్పినా అంత ఇబ్బంది అనిపించదు. ఎవరితో అంత సన్నిహితం లేదో వాళ్ళు మన ఏమైనా చెప్తుంటే చాలా ఇన్కన్వీనియంట్గా, అసౌకర్యంగా అనిపిస్తుంది. అలా కొన్ని విషయాలు ఉంటాయి. మేనర్స్ అంటే ఏంటి అన్నది తెలియవలసింది. మనం ఏదైనా ఒక ఎవరికైనా ఏమైనా చెప్తే వాళ్ళు ఎప్పుడు వినగలుగుతారంటే వాళ్ళలో ఒక 20 మిస్టేక్స్ మనము పట్టించుకోకుండా వదిలేసి సర్దుకొని నడిస్తే అప్పుడు 21ది మనం చెప్తే వాళ్ళకి వినాలనిపిస్తుంది. మనం వాళ్ళ కోసం ఏమీ సర్దుకున్నది లేదు, సహించింది లేదు, ఓర్పు వహించింది లేదు, సీదా పోయి ముఖం మీద గుద్దినట్టు చెప్తుంటే ఎవరు వింటారు మనం చెప్పేది? అవునా కదా? నా కోసం వీడు ఎంతో ఓర్చుకున్నారు, ఎంతో క్షమించారు, ఎంతో సహనం వహించారు, కాబట్టి వీళ్ళు ఏమైనా చెప్తే నేను వినాలి అని అనిపించేలాగా ఉంటుంది. మనం వాళ్ళ కోసం సహనం వహించినప్పుడు, ఓర్పు వహించినప్పుడు, క్షమించుకున్నప్పుడు, శుభభావన పెట్టుకున్నప్పుడు అప్పుడు వినాలనిపిస్తుంది. లేకుంటే ఎందుకు వినాలనిపిస్తుంది? ఇది కూడా మేనర్స్. ఏంటి మేనర్స్? ఈశ్వరీయ పరివారంలో మనలో మనము ఒకరి కోసం ఒకరు ఎంత ఓర్పు వహించాము, ఎంత క్షమించాము, ఎంత శుభభావన పెట్టుకున్నాము, ఎంత సహనం వహించాము, ఇదంతా కూడా మేనర్సే. సంబంధాలలో కదా మర్యాదలు ఉంటాయి. సంబంధాలలో ఇది కూడా మేనర్సే. ఓర్పు వహించడం మేనర్స్, సహనం వహించడం మేనర్స్, క్షమించడం మేనర్స్, శుభభావన పెట్టుకోవడం మేనర్స్. ఇవన్నీ లేనిది ఏం సంబంధాలు ఉంటాయి? ముక్కలు చెక్కలు. అందుకని మేనర్స్ అర్థం చేసుకోవాలంటే చాలా ఉంటుంది. చిన్నవాళ్ళతో కూడా అంత మేనర్స్ ఉంటుంది అంటే పెద్దవాళ్ళతో అయితే ఇంకా ఏదైనా చాలా ఉంటుంది. ఇవన్నీ ఇప్పటివరకు నేను చెప్పింది మన సమానమైన వాళ్ళు, చిన్నవాళ్ళు అందరితో. కానీ మన పెద్దవాళ్ళతో ఎంత మేనర్స్ కావాలి మనకి? బాబా ఈరోజు మేనర్స్ అన్నారు కాబట్టి నేను మేనర్స్ గురించి చెప్తున్నా. ఇప్పుడు పెద్దవాళ్ళు ఏదైనా మనకి కరెక్షన్ ఇచ్చారనుకోండి, అది రైట్ అవ్వచ్చు, రైట్ కాకపోవచ్చు, మనలో ఆ మిస్టేక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వెంటనే దానికి తిరిగి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేయాలని మనం అనుకోకూడదు. విని ఊరుకుంటే అయిపోతుంది. పెద్దవాళ్ళు కదా చెప్తున్నారు, చెప్పనియండి, మంచిదే. ఆ చెప్పేవాళ్ళు కూడా లేని రోజు మనమే అనుకుంటా, అయ్యో ఎవరు చెప్పేవాళ్ళు లేరని. పెద్దవాళ్ళు రైటే చెప్తున్నారో, రైట్ తెలుసుకోకుండానే చెప్తున్నారో, ఎట్లన్నా చెప్పని మన విషయంలో బాధ్యత వాళ్ళకి ఉందనుకున్నారు, చెప్తున్నారు. చెప్తే వినండి, ఏం పోయింది ఇప్పుడు? మన పట్ల వాళ్ళకి బాధ్యత ఉంది అని అనుకోబట్టే కదా చెప్తున్నారు, లేకపోతే ఎందుకు చెప్తారు? అవునా కదా?
నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, నువ్వు అలా చేయొద్దు, ఇలా చెయ్యి అని చెప్తున్నారంటే మన పట్ల వాళ్ళు బాధ్యత ఫీల్ అవుతున్నారు, అందుకే చెప్తున్నారు. అందుకని నేను అలా చేయలేదు, అయితే కూడా నన్ను అంటున్నారు, నాకు చెప్తున్నారు, ఇలాగ ఫీలింగ్లోకి వచ్చేస్తే పెద్దవాళ్ళు మన పట్ల వహించే బాధ్యత, చూపించే ప్రేమని మిస్ అయిపోతాం మనం. పెద్దవాళ్ళు ఒక మాట అనడానికి తగుదురు, వాళ్ళు అన్నా పర్వాలేదు, చిన్నవాళ్ళు కాదు కదా మిమ్మల్ని అన్నది. చిన్నవాళ్ళు అంటే మీరు గుచ్చుకోవాలి, మీకు పెద్దవాళ్ళు అంటే మంచిదే. పెద్దవాళ్ళు ఒక మాట అనగలదురు, వాళ్ళు ప్రేమ చూపించగలరు, బాధ్యత వహించగలరు మన కోసం. కాబట్టి పెద్దవాళ్ళు ఏమైనా అన్నా కూడా మనం హ్యాపీగానే ప్రతిదాన్ని తీసుకోవడం, అది కూడా మేనర్స్. అవునా కదా? మీరు ఊహించండి, ఒకవేళ పెద్దవాళ్ళు మిమ్మల్ని ఏమైనా అంటున్నారు అంటే అది వాళ్ళకి మీ పట్ల బాధ్యతనా, బాధ్యత లేకపోవడమా? ఏమి అనట్లేదు అంటే అప్పుడు ఎలా ఉంటుంది? సరే మీరు ఎట్లన్నా ఉన్నారు, మిమ్మల్ని పెద్దవాళ్ళు ఒక్క మాట కూడా అనట్లేదు, మీ గురించి పట్టే పడుచుకోవట్లేదు, అప్పుడు ఎలా ఉంటుంది? ఏది రైటో చెప్పండి. మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని ఏం అనట్లేదు, మీ గురించి ఆలోచనే చేయట్లేదు పెద్దవాళ్ళు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కదా. దానికంటే ఒక మాట తిట్టడమే మంచిది. అంటే మన పట్ల బాధ్యత ఫీల్ అవుతున్నారని అనుకోవాలి, అది కూడా ప్రేమనిస్తున్నారని అనుకోవాలి. మేనర్స్ అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏదైనా అన్నారంటే వెంటనే తిరిగేసి 4 చెప్పడం, ఇవన్నీ ఏమీ అవసరం లేదు. వాళ్ళు అంతకంటే ఎక్కువ అర్థం చేసుకోగలరు. మీరు చెప్పేదానికంటే ఎక్కువ అర్థమవుతుంది వాళ్ళకి టైంతో పాటు కదా. ఒకవేళ పెద్దవాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, ఇప్పుడు మనం వకాలత చేసి చెప్పేస్తే అర్థమైపోతుందా? ఏం అర్థమైపోదు. టైంతో పాటు అన్నీ అర్థమవుతాయి. వాళ్ళకి అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది, కానీ టైంతో పాటు అర్థమవుతుంది. విషయాలు మనం చెప్పేస్తే స్పష్టం అయిపో, మనం కూడా దాని టైం వచ్చినప్పుడే చెప్పవలసే ఉంటే, టైం రాకముందే ఊరికే తొందరపడిపోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. పోనీ ఒక మాట అన్నారు, ఏమైంది ఇప్పుడు? నష్టం ఏముంది? అనేవాళ్ళు కూడా ఉండాలి కదా. అలాగా మేనర్స్ అనేది మనం చాలా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఒక వాయిస్లో మనతో మాట్లాడుతున్నారు అనుకోండి, ఎక్కువ వాయిస్ కావచ్చు, ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు పెద్ద వాయిస్తోనే అంటారనుకో, మనం వాళ్ళకంటే పెద్ద వాయిస్లో మాట్లాడకూడదు, మనం వాళ్ళకంటే తక్కువ వాయిస్లోనే మాట్లాడాలి. అది మేనర్స్. అవునా కదా? పెద్దవాళ్ళ ముందు కూడా వాళ్ళ గొంతు కంటే నా గొంతు పెంచి నేను సమాధానం ఇస్తుంటే ఎలా ఉంటుంది? అది మేనర్స్ లేకపోవడం. అవునా? అంతేనా కదా? పెద్దవాళ్ళు ఆఫ్కోర్స్ వాళ్ళు పెద్ద గొంతుతోనే ఈరోజు నన్ను కోపడుతున్నారు, అలాగని నేను కూడా ఇంకా గొంతు పెంచి వాళ్ళతో మాట్లాడినా అది కాదు కదా. నేను వాళ్ళకంటే తక్కువ వాయిస్లోనే మాట్లాడాలి, అదే మేనర్స్. వాళ్ళంతా గొంతు పెంచి మాట్లాడుతున్నారు అంటున్నారు నన్ను అంటే అంటానండి, ఏం పోయింది ఇప్పుడు? అంటే మంచిదే కదా, చెప్పాను కదా, అంటే మంచిదే అనడమే ప్రేమ. అవునా కదా? అందుకని మేనర్స్ ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఓం శాంతి. ये किसने है मोहब्बत में बड़े प्यार से पुकारा, ये किसने है मोहब्बत में बड़े प्यार से पुकारा। रूहानी मिलन कहाँ गए नजारा, ये किसने है मोहब्बत में बड़े प्यार से पुकारा। मोहब्बत में
मैंने कई संसार भुलाए, तेरे ही प्यार से बाबा अमृत वेले जगाए। तूने ही पलकों पे बिठा मुझे प्यार के झूले झुलाए। ये किसने है मोहब्बत में बड़े प्यार से पुकारा। हद से उठा के बेहद में मुझको लाया। जीवन की बगिया को तूने दिव्य गुणों से सजाया। बाबा की छवि से अब रोशन है मेरी काया। ये किसने है मोहब्बत में बड़े प्यार से पुकारा। ये किसने है मोहब्बत में बड़े प्यार से पुकारा। रूहानी मिलन कहाँ गए नजारा। ये किसने है मोहब्बत में बड़े प्यार से पुकारा। ये किसने है मोहब्बत में बड़े प्यार से